ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి వాక్యము, అద్భుతమైన వాక్యము ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసినటువంటి సువార్తలో 11వ అధ్యాయములో 35వ వచనాన్ని చదువుతాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఇక్కడ లేఖనాల్లో లోక భక్తుని ద్వారా రాయబడిన మాట ఏంటంటే, నీలో ఉన్న వెలుగు చీకటి అవ్వకుండా చూసుకోమంటున్నాడు. నీలో వెలుగు ఉంది, ఆ వెలుగు చీకటి అవుతుందేమో, జాగ్రత్త, దాన్ని నువ్వు చూసుకోవాలి, చూడాలి అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న మన జీవితంలో 34లో అంటాడు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుండి నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటమయమై ఉండును. కన్ను చెడిపోతే దేహం కూడా చెడిపోద్దట. అంటే ప్రధానమైంది ఏమంటున్నాడు? కన్ను అని చెప్తున్నాడు. అయితే మనము వెలుగు సంబంధులుగా, వెలుగు కలిగినటువంటి బిడ్డలుగా బ్రతకాలి, కానీ చీకటి స్థితి ఉండకూడదట. ఒకవేళ ఆ వెలుగు చీకటి అవుతుందేమో, జాగ్రత్త అంటున్నాడు. మత్తయి రాసిన సువార్తలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని కూడా మనం చూస్తాం. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో 14వ వచనం ఇలా చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగు. ఎందుకంటే రక్షించబడ్డాం కదా, ప్రభు రక్తంలో కడగబడ్డాం. లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి మనలను దేవుడు తన బిడలుగా చేసుకుని తన రక్తం మన కొరకు కార్చి ఆయన బిడలుగా చేసుకున్నాడు. లోకములో మనము వెలుగు. లోకంలో చీకట్లో బ్రతికేటువంటి మనల్ని దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. మనం ఎవరమంటే వెలుగు సంబంధులం. వెలుగు సంబంధులం అయితే మనలో చీకటి ఎక్కడ ప్రవేశిస్తుందో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ. ప్రతిరోజు మనం చూడాలి ఎక్కడ చీకటి అవుతుందో, చీకటి జీవితాలు ఎక్కడ కనపడుతున్నాయో జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న మన జీవితాల్లో మరి కన్ను చెడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు ఈ దినం మీ దగ్గరకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, మొదటి మాట మనం ధ్యానం చేస్తాం. 119వ కీర్తనలో ఇలా రాయబడుతూ ఉంది. 119వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన ఒక మాట 37వ శరణం చదువుతున్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకుంటకు నన్ను బ్రతికించుము. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి ప్రభువా. ఒకవేళ వ్యర్థమైన వాటిని చూస్తున్నావా? వ్యర్థమైన వాటిని చూసి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ లోకంలో చాలామంది వ్యర్థమైన వాటిని చూసి తన భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రభుని ఎరిగిన వారే, ప్రభుని వెంబడించిన వారే, ప్రభుని ఘనపరిచేవారే, ప్రభును మహిమపరుస్తున్న వారే, కానీ ఇంకా వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండలేకపోతున్నారు. వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తే నీ కన్ను చెడిపోద్దట. ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. అందుకని భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైనవి నేను చూడకూడదయ్యా, నా కన్ను తిప్పివేయి. వ్యర్థమైన వాటిని చూస్తే నా జీవితంలో ఓడిపోతాను, పాడైపోతాను, పతనమైపోతాను అని అంటున్నాడు. ఒకవేళ ఆ రీతిలో నీ జీవితం ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావా? అలా నీ జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాట మనం ఇలా చూడగలుగుతాం. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో 2-3 వచనాలు నేను చదువుతున్నాను. ఒకానొక దినము ప్రొద్దుకూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. అబ్బవు సౌందర్యవంతై ఉండుట చూచి దావీదు తన సమాచారం తెలుసుకుంటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె అయిన ఇత్యుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబని తెలియచేయగా, ఇక్కడ స్నానం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని దావీదు చూశాడట. రాజనగర మిద్దె మీద ఉన్నాడు. నేను ఇలా అన్నా,
దావీదు అందరూ యుద్ధానికి వెళ్ళారు, అది వసంతకాలం, దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలి. కానీ చూడరాని ఒక దృశ్యాన్ని చూసి తన జీవితం అంతా మరి దేవునికి దూరం అయిపోయాడు. తనతో పాపం చేశాడు. అంత మాత్రమే కాదు, తన భర్తను యుద్ధంలోంచి తీసుకుని వచ్చాడు, బాగా మత్తు పానీయాలు తాగనిచ్చాడు, యుద్ధంలో ముందు పెట్టి చంపాడు. ఆయన చేసినటువంటి పొరపాటు తన జీవితంలో ఎంత దేవునికి దూరమైనటువంటి జీవితం కలిగి ఉందో మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా, వాక్యం వింటున్న వారులరా, దావీదు జీవితం ఎలా ఉందంటే వెలుగైనటువంటి వాడు చీకటైపోయాడు. కారణం తెలుసా? కన్ను అనేక విధాలుగా చూసి తను ఏదైతే చూస్తుందో ఆ కన్ను ద్వారా అతను జీవితం అంతా చెడిపోయింది. మన జీవితంలో ఒకవేళ అలా ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని నేను చూపిస్తాను. యోబు గ్రంథంలో 31వ అధ్యాయములో, యోబు రాసినటువంటి గ్రంథంలో 31 అధ్యాయములో మొదటి వచనం చదువుతాం. నేను కన్యకతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేనెలా చూతును? యోబట కంటికి నిబంధన చేశాడు. ఏమి నిబంధన? వ్యర్థమైన వాటిని చూడను, కన్యకను కూడా నేను చూడను. అలాంటి స్థితి వస్తే నా నిబంధనను మర్చిపోతాను. మరి నీ నిబంధన ఏంటి? వ్యర్థమైన వాటి చూస్తున్నావా? కొంతమంది లేచింది మొదలు ప్రార్థన జీవితం లేదు, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి జీవితాలు అనేకమైన చూసి, కొంతమంది సీరియల్స్, సినిమాలు, అనేక విధాలుగా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వాక్యం వింటున్న తల్లి, బాధపడుతున్నావు నేను అంటున్నానని, నీ కన్ను చెడిపోతుంది, దేహమంతా చెడిపోతుంది, జాగ్రత్త. యోబు అంటున్నాడు, నిబంధన చేసుకున్నా, నువ్వు కూడా ఒక నిబంధన చేయాలి. ఏమిటో తెలుసా? ప్రభువా, నేను రక్షించబడ్డాను, వెలుగు సంబంధిని, వెలుగుగా బ్రతుకుతాను, అలా అయితే నా కంటుకు నిబంధన చేసుకుని వ్యర్థమైనవి చూడను. అలా నువ్వు నిబంధన చేసేటట్లయితే నీ దేహం చెడిపోదు అంటున్నాను. సామెతల గ్రంథంలో మరొక విషయాన్ని కూడా నేను మీ దగ్గరకు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతాం. ఇక్కడ ఏముంది? నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కన్నులు ఎలా ఉండాలి? అటు ఇటు చూడకూడదు, సూటిగా. ఎవరిని చూడాలి? ప్రభునే చూడాలి. ఒకవేళ అటు ఇటు చూస్తే లోకంలోకి వెళ్ళిపోతావు, లోక జీవితంలోకి వెళ్ళిపోతావు, పాప జీవితంలోకి వెళ్ళిపోతావు. నీ ముందు ప్రభు ఉన్నాడు, ప్రభును చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు అలా వెళ్ళగలుగుతావో నీ కన్ను చెడిపోదు, అప్పుడు నీ దేహమంతా వెలుగుమై ఉంటుంది. వాక్యం నీ జీవితంలో ఒక మారు ఆలోచన చేయమని చెప్తున్నాను. నీ కన్ను చెడిపోతే నీ జీవితం కూడా చెడిపోద్ది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోద్ది. ఆ జీవితంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే సరిచేయబడి ప్రభు దగ్గర చెప్పవలసినటువంటి మాట, ప్రభువా, నా కన్ను చెడిపోకుండా చూసుకుంటాను, వ్యర్థమైన వాటిని నేను చూడను ప్రభు అని ప్రభు దగ్గర ఒక నిబంధన, ఒక తీర్మానం, అది ఈవేళ నువ్వు చేయాలని ప్రభు నామలు ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాబోతున్నవాడు. వస్తానని చెప్పినటువంటి దేవుడు రాకుండా ఊరుకోడు, మానడు. ప్రభు రాబోతున్నాడు కాబట్టి నీ భక్తి జీవితంలో వ్యర్థమైంది ఏదుందో విడిచిపెట్టుకోవాలని ప్రభు పెరట నిండు మనసుతో మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాయితే మరొక విషయాన్ని కూడా నేను మీ మధ్యలోనికి తీసుకుని వస్తాను. 119వ కీర్తనలో, పరిశుద్ధ గ్రంథంలో రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. 119వ కీర్తన 148వ శరణం, 148. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. అంటే అర్థం ఏంటి? కన్నులు చెడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. ఇక్కడ భక్తుడు అన్నాడు, నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జామే కాకమునిపే తెరుచుకున్నాయి. అంటే వాక్యాన్ని ధ్యానం చేస్తాను. వాక్యం వింటున్న వారులరా, మన దేహం చెడిపోకుండా, కన్ను చెడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యం ఎవరు? ప్రభు అయి ఉన్నారు కదా, ప్రభువే వాక్యమై ఉన్నారు కదా. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో, వాక్యానుసారంగా బ్రతుకుతామో, అప్పుడు మన కన్ను చెడిపోదు అని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. 119లోనే కీర్తనలో 105లో ఈ మాట ఉంది. నీ వాక్యము నా పాదాలకు దీపమును,
నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. నేను నడిచే ప్రతి నడకలో నీ వాక్యం నాకు దీపంగా ఉందయ్యా. పాదాల దగ్గర టార్చ్ చేస్తామే, అలా వాక్యములో మన జీవితాలు కట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకని ఒకవేళ వాక్యం లేదనుకోండి, మన ఆత్మీయ నడకలో జారిపోతామేమో, లోకంలోకి వెళ్ళిపోతామేమో. అందుకని నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలంటే వాక్యపు వెలుగులో నీ జీవితం కట్టబడాలి, వాక్యము చేత సరిచేయబడాలి. వాక్యమే నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి ముందుకు నడిపించేది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన మాటలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో 43వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. 43 కీర్తనల గ్రంథం 43 మూడవ వాక్యం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. నీ వెలుగు సత్యము బయలుదేరనీయమయ్యా. అవి కనుక నాతో బయలుదేరితే పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అంటే నీ వాక్యము నేను ఎక్కడ దాకా తీసుకెళ్తుంది? నీ పరిశుద్ధ పట్టణములోనికి, నీవు నివాసం ఉండే స్థలంలోనికి. అందుకని వాక్యములో నా జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము అద్భుతమైనది. వాక్యానికి మరొక మాట, వాక్యం అర్థం లాంటిది. వాక్యములో నీ పాప జీవితం అంతా చూసుకుని సరిచేసుకుని నువ్వు ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో అది విడిచిపెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో గనక నీ జీవితం లేనట్లయితే ఒకవేళ నీ కన్ను చెడిపోతుంది, జాగ్రత్త. అందుకని వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం మీద నీ ఆలోచన విధానం ఉండాలి. వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా నడవాలి. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకోవాలి. అలా ఉన్నట్లయితే నీ కన్ను చెడిపోదు అంటున్నాను, జాగ్రత్త. వాక్యానికి లోబడ్డావా? వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావా? వాక్యానికి భిన్నంగా ఉంటే నీ దేహం కూడా చెడిపోతుంది, జాగ్రత్త. వాక్యం వింటున్న వాళ్ళారా, మరొక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మరొక చక్కటి మాట నేను మీ కొరకు తెలియచేస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయములో ఒక చక్కటి మాట లేఖన గ్రంథాల్లో మనం చూస్తాం. 19 వచనాన్ని చదువుతున్నాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముగు గొర్రెపిల్లంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్నారని మీరు ఎరగరా? ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును. కానీ మీ విశ్వాసము నిరీక్షణుడు దేవుని యందు ఉంచవలెను. అంటే ఇక్కడ రాస్తున్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటంటే వాక్యము చేత మన జీవితాలు కట్టబడాలి, వాక్యము చేత మన జీవితాలు కడగబడాలి అనేటువంటి మాటను ప్రభు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకని మరొక మాట రాయబడుతుంది, వాక్యము చేత ఉతక స్నానము. వాక్యము చేత మన జీవితాలు ఏం చేయాలి? శుభ్రం చేయబడాలి, కడగబడాలి. వాక్యము లేకపోతే మన జీవితంలో మరి దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. దేని చేత మనం కడగబడుతున్నాం? అమూల్యమైన రక్తము చేత, వాక్యము చేత ఉదక స్నానం చేయించేటట్ట ప్రభుల వారు. అదే పేతురు రాస్తాడు, వాక్యములో మన పాప జీవితాన్ని గుంజాలి, శుభ్రం చేయబడాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో పాపము లేని వారిగా బ్రతుకుతాం. వాక్యం వింటున్న వారులరా, నీ జీవితంలో ఎలా బ్రతుకుతున్నావు? రక్షించబడి చాలా కాలం అయింది కదా, చాలా కాలం నుంచి దేవుని వెంబడిస్తున్నావు కదా, చాలా కాలం నుంచి ప్రభుని కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నావు కదా. అలా అయితే నీ జీవితంలో వాక్యము చేత కడగబడ్డావా? మనోహర శాస్త్రి గారు ఆయన ఎన్నో పాటలు రాశారు. వారు ఒక అద్భుతమైనటువంటి పాటను రాస్తారు. సామాన్యమటండి సంపూర్ణులరై సాగుట సామాన్యమటండి. బైబిలు గ్రంథమే చదువుచుండాలి, ప్రార్థన మరువక చేయుచుండాలి. బైబిలు వాక్యమే చదువుచుండాలి, ప్రార్థన మరువక చేయుచుండాలి. బైబిలునే ఎత్తి బోధ చేయాలి, ప్రభువే క్రీస్తుని ప్రకటించాలి. సామాన్యమటండి
సంపూర్ణులవై సాగుట మాన్యమటండి. అద్భుతమైనటువంటి పాటను వారు రాస్తూ వచ్చారు. భక్తిలో కొనసాగటం సామాన్యం కాదు. వాక్యానుసారంగా వాక్యానికి లోబడి బ్రతకాలి. ఆ వాక్యమే నిన్ను అద్భుతంగా ఉదక స్నానము చేత పరిశుద్ధపరుస్తుంది. వాక్యపు వెలుగులోని జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యానికి భిన్నంగా జీవించావంటే కన్ను చెడిపోతుంది. జాగ్రత్త. భక్తి జీవితంలో కూడా ఓడిపోతున్నాం. ఎంతకాలం భక్తి చేసి పరలోకం రాకపోతే నీకంటే ఇంకా నేనేమంటానంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. క్షమించండి నా మాట అంటున్నానని. ఎందుకో తెలుసా? భక్తిగా బ్రతకలేకపోతున్నాం, భక్తిగా జీవించలేకపోతున్నాం, వాక్యానికి లోబడలేకపోతున్నాం, వాక్యానుసారం జీవించలేకపోతున్నాం. వాక్యం వింటున్న వారులరా, వాక్యానికి లోబడితే నీ కన్ను చెడదు. మూడో విషయాన్ని కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తున్నాను. కన్ను చెడిపోకుండా ఉండాలంటే మొదటి యోహాను పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట. 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేశాను గనుక తనెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలీదు. కన్నులు చెడిపోకుండా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. రక్షించబడి చాలా కాలం అయింది, కానీ సహోదరుని ప్రేమించే ఆ మంచి మనసు నీకు లేదు. కుటుంబంలో కూడా లేదు. బంధువులు ప్రేమించలేకపోతున్నావు, అత్తమామలు కూడా ప్రేమించలేకపోతున్నావు. అంత మాత్రమే కాదు, సంఘంలో కూడా అలాంటి ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఎంతకాలం జీవిస్తావు? సహోదరుని ప్రేమించకపోతే చీకట్లోనే ఉన్నామంట. జాగ్రత్త. ఎలాంటి ప్రేమ ఉంది? యేసు ప్రభుల ప్రేమ అగాపే ప్రేమ. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇంకా మనం పాపులుగా ఉండగా ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చాడు అని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. వాక్యం వింటున్న నీ జీవితంలో నీ కన్ను చెడిపోకుండా ఉండాలి అంటే సహోదరుని ప్రేమించటం అనేది నువ్వు కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడు నిలిచి ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరొక సత్యాన్ని మీకు చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని కూడా చదువుతున్నాను. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటావు, కానీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. యోహాను అన్నాడు, అలా ప్రేమించలేదనుకో, ఇంకా చీకట్లోనే ఉన్నావు. నేను వెలుగులో ఉన్నాను నువ్వు అనుకుంటే అది భ్రమపడుతున్నట్లే. అలాంటి ప్రేమ ఉందా నీకు? లోక సంబంధివి కాదు కదా. ప్రభుని ఎరిగిన బిడ్డవు కదా, రక్షించబడిన బిడ్డవు కదా. అయితే ప్రభు ప్రేమ నీలో ఉండాలి కదా, ప్రేమించే మనసు ఉండాలి కదా, ఆ స్థితి ఉండాలి కదా. ఎంతకాలం అలా ప్రేమించలేకుండా నీ జీవితంలో ఉండిపోతావు? నీలో ఉన్నటువంటి ఆ కక్షలు, నీలో ఉన్నటువంటి ఆ క్రోధము, కోపం యేసు నామములో విడిచిపెట్టబడాలి. సహోదరుని ప్రేమించాలి, ప్రేమించే మంచి మనసును కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావంటున్నాను. వెలుగులో ఉన్నానని చెబుతూ అనేక మందికి నీ సహోదరును ప్రేమించకపోతే జాగ్రత్త సుమి, చీకట్లోనే ఉన్నావని ప్రభు పేడ తెలియచే. మరొక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. మనుషుల భాషలోనూ దేవతల భాషలోనూ నేను మాట్లాడినా ప్రేమ లేనివాడిని అయితే మ్రోగుడు కంచును గడగడలాడు తాళమునై ఉన్నాను. ప్రవచించి కృపామరము కలిగి మర్మములనియు జ్ఞానయుక్తములు ఎరిగిన వాడనై కొండనన్ను పెగలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనేను. ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుణ్ణి. బేదల పోషణ కొరకు నాస్తాంతి ఇచ్చినను, కాల్చబట్టి నాకు శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నువ్వు సంఘంలో ఎన్ని కార్యాలైనా చేయొచ్చు, ప్రవచించవచ్చు, తర్వాత దేవతల భాషలు మాట్లాడవచ్చు, తర్వాత కృపావరం కలిగి మర్మాలు జ్ఞానయుక్తమై ఎరుగుండొచ్చు, కొండలను పెగలింపగలే పరిపూర్ణమైన విశ్వాసం ఉండొచ్చు. ఎన్నున్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే. చాలామంది ప్రేమ అనేటువంటి పాటలు పాడతారు, కానీ వారిలో ప్రేమ ఉండదు. వాక్యం వింటున్న నీ జీవితంలో సహోదరుని ప్రేమిస్తున్నావా?
ప్రేమించే మంచి మనసు నీకుందా? ప్రేమిస్తే నువ్వు వెలుగులో ఉన్నావంటున్నాను. చక్కగా భర్తను ప్రేమించు, బిడ్డలను ప్రేమించు, బంధువులను ప్రేమించు, అత్తమామలను ప్రేమించు, సంఘబిడ్డలను ప్రేమించు. కలిగిన సమస్తమైన వారితో ప్రేమగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. మరొక మాట చెప్పనా? నేను ముగింపులోకి వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. పూర్వమేమో చీకటి, ఇప్పుడేమో వెలుగై ఉన్నాం. వెలుగు యొక్క మంచితనం ఏంటంట? వెలుగు యొక్క మంచితనం ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. మరి నీలో అలాంటి విషయాలు కనబడుతున్నాయా? వెలుగు ఫలం ఏంటో నీకు తెలుస్తుందా? ప్రేమ కలిగి ఉన్నావా? నీ జీవితంలో ప్రేమ లేనటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే చీకట్లో ఉన్నావు అంటున్నాను. వాక్యం వింటున్న వారులారా, నా మాటలు ముగించిపోతున్నాను. వెలుగులో ఉన్న నీవు చీకటిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కన్ను చెడితే దేహమంతా చెడిపోద్ది. కన్ను చెడకుండా ఉండాలంటే వ్యర్థమైన విడిచిపెట్టాలి. కన్ను చెడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. కన్ను చెడిపోకుండా ఉండాలంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి జీవితం కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటావు. నీ ఆత్మీయ జీవితాల్లో ఇంకా దేవునికి దగ్గరగా ఇష్టంగా బ్రతుకుతావు. అలా బ్రతకటానికి ఒక తీర్మానం చేసుకుంటే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. వాక్యం వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రక్షించబడి చాలా కాలం అవుతుంది ప్రభా. అలా అయితే మేము ఇంకా చీకట్లోకి వెళ్లకుండా వెలుగు సంబంధులుగా బ్రతకటానికి కావలసినటువంటి వాక్యాన్ని మీరు లేఖనాల్లోంచి మాతో బోధించారు. ఆ రీతిలో బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందరు వాక్యాన్ని విని తీర్మానం చేస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు కూడా నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నీకు వందనాలు. వ్యర్థమైనది మాలో ఉండకుండా వాక్యానికి లోబడుతూ అందరిని ప్రేమించే వ్యక్తులుగా ఉండగలిగినట్లు కృప దయచేయండి. ప్రభా, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి ఆర్థికంగా బలపరిచి, ఆత్మీయంగా బలపరిచి వారి జీవితంలో నూతన కార్యాలను ప్రారంభించి మీరు మహిమ తెచ్చుకోమని, ఒకవేళ ఎవరైనా బలహీనులుగా ఉంటే అటు వారిని మీరు తాకి స్వస్థపరిచి వారి జీవితంలో నూతనమైన కార్యాలు ప్రారంభించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ ఉన్నత నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.